కాసేపట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారు. ఎర్రవల్లి నుంచి మాదాపూర్కి చేరుకుని మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. మాగంటి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరుగుతాయి. అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు చేయనుంది. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమించడంతో ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మాగంటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటన్నారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏఐజీ ఆసుపత్రిలో పలువురు బీఆర్ఎస్ శ్రేణులు మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పించారు. హరీష్ రావు, కేటీఆర్, మాధవరం కృష్ణారావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.